ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న వెహికల్ సుజుకి యాక్సెస్ 125. ఈ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వట్లేదని కస్టమర్ మన దగ్గరకు అయితే తీసుకొచ్చారు. సో కస్టమర్ మనకు తెలిసిన అతనే. మనమైతే నీట్గా ఓపెన్ చేసి అయితే చెక్ చేసాం. బ్యాటరీ అయితే ఫుల్గా డౌన్ అయిపోయింది. అందుకని బ్యాటరీ ఓపెన్ చేసి ఛార్జింగ్ అయితే ఇచ్చాము. ఈ సుజుకి యాక్సెస్లో కొత్తగా ఒక కంప్లైంట్ అయితే వస్తుంది. సో నేను 4-5 వెహికల్స్కి అయితే చేశాను. సో ఈ వీడియోలో 4 స్టెప్స్లో వెహికల్ కంప్లైంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అనేది మీకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడొచ్చు, బ్యాటరీ అయితే ఫిట్ చేసాము. ఫస్ట్ ఫ్యూయల్ పంప్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయండి. తర్వాత వచ్చేసి స్పార్క్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చూడండి. మూడో స్టెప్ వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్టర్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే నీట్గా ఓపెన్ చేసి సో పెట్రోల్ పైప్ కనెక్షన్ అయితే ఇచ్చి స్టార్ట్ అయితే చేయండి. స్ప్రే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ వీడియోలో ఎందుకు చూపించట్లేదంటే పెట్రోల్లో అయితే వాటర్ అయితే మిక్స్ అయింది. సో అందుకనే పెట్రోల్ అయితే నీట్గా రిమూవ్ అయితే చేసాం. ఈ వీడియో తీసే టైంలో పెట్రోల్ అవైలబుల్ లేదు, అందుకని నార్మల్గా ఓపెన్ చేసి చెక్ చేసి ఫిట్ చేసాము. చాలా వరకు ఫ్యూయల్ పంపు లేదా పవర్ కాయిల్ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే కంప్లైంట్ తొందరగా రాదు. సో అందుకని నీట్గా నేనైతే ఫిట్ చేస్తున్నాను. సో నేనైతే చెక్ చేశాను, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అయినా కూడా వెహికల్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలా స్టార్ట్ చేసుకోవాలి, కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ఎలా మాన్యువల్గా చెక్ చేసుకోవాలి, ఓబీడీకి లేని టైంలో. ఈ కస్టమర్ అయితే చెప్పారు వస్తూ రన్నింగ్లో అయితే ఆఫ్ అయిందని. మేమైతే చెక్ చేసాం, కంపరేజర్ కూడా సూపర్గా ఉంది. స్పార్క్ ప్లగ్ అయితే ఫిట్ చేస్తున్నాను. స్పార్క్ ప్లగ్ ఫిట్ చేసిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూద్దాము. అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. తర్వాత స్టార్ట్ కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చెక్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరైతే నీట్గా చెక్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మెకానిక్లు ఏం చేస్తున్నారంటే వెహికల్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా స్టార్ట్ అవ్వట్లేదని చెప్పేసి కస్టమర్కి చెప్పేసి షోరూమ్కి అయితే పంపిస్తున్నారు. సో నీట్గా చెక్ చేసుకుంటే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడొచ్చు, నీట్గా అయితే ఫిట్ చేశాను. ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూద్దాం. చూసుకున్నట్లయితే వెహికల్ అయితే స్టార్ట్ అయితే అవ్వట్లేదు. ఎంత స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అయితే అవ్వట్లేదు. సో నెక్స్ట్ అయితే స్టెప్కి వెళ్దాం. అందుకంటే ముందు పెట్రోల్లో వాటర్ కలిసిందన్న కదా, చూడొచ్చు ఫుల్గా అయితే వాటర్ కలిసింది. టాప్ కవర్ ఓపెన్ అయితే చేశాను. ఓపెన్ చేసి చెక్ చేస్తే ఆయిల్ కొంచెం కూడా లేదు. సో పైదాకా ఆయిల్ అయితే సర్క్యులేషన్ అవ్వట్లేదు. సో ఇంజిన్ ఆయిల్ ఏమన్నా అయిపోయిందనేసి ఇంజిన్ ఆయిల్ చెక్ చేస్తే ఇంజిన్ ఆయిల్ గేజ్కి పర్ఫెక్ట్గానే ఉంది. అయినా ఇంజిన్ ఆయిల్ అనేది పైకి సర్క్యులేషన్ అయితే అవ్వట్లేదు. సో కంప్లైంట్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇంజిన్ అయితే ఫుల్గా డౌన్ చేశాను. చూడొచ్చు, టాప్ కవర్ 2 బోల్ట్స్ అయితే వస్తాయి. నీట్గా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత పిస్టన్ అయితే టాప్లో పెట్టుకోండి. టాప్లో ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నీట్గా 2 బోల్ట్స్ తీసేసి టాప్లో పెట్టడానికి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మ్యాగ్నెట్ ఫ్యాను. సో మ్యాగ్నెట్ ఫ్యాన్ అయితే నీట్గా నిదానంగా తిప్పుతూ ఉండండి. తిప్పితే టాప్లోకి అయితే వస్తుంది. ఎప్పుడు ఇంజిన్ హెడ్ ఓపెన్ చేయాలన్నా కానీ టాప్లో అయితే పెట్టుకోండి పిస్టను. సో టాప్లో ఎలా పెట్టుకోవాలంటే టైమింగ్ ప్లేట్కి అయితే 2 మార్క్స్ అయితే వస్తాయి. మార్క్స్ ఈ వీడియోలో కనిపిస్తుంది, చూసుకోవచ్చు. రింగ్స్ అంతా నీట్గా రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ అయితే చేసేసి కొత్త ఓరింగ్స్ అయితే తెచ్చుకోండి. సో పాతవి అయితే వేయకండి. ఎంత 60-50 రూపీస్ ఉంటుంది అంతే. దానివల్ల మళ్ళీ ఆయిల్ లీకేజ్ కంప్లైంట్ కూడా వస్తూ ఉంటాయి. సో అందుకని ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. మనమైతే టైమింగ్లో పెట్టడానికి చూస్తున్నాం. నీట్గా అలాగా మ్యాగ్నెట్ ఫ్యాన్ పట్టుకొని నీట్గా తిప్పితే టైమింగ్లో అయితే వస్తుంది. సుజుకి యాక్సెస్కి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. టైమింగ్ ఎలా పెట్టాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. టైమింగ్ కొంచెం రాంగ్ అయినా కూడా వాల్స్ అయితే బెండ్ అయిపోతాయి దీనికి. సో ఈ వీడియోలో కనిపిస్తూ ఉండొచ్చు. నీట్గా నిదానంగా తిప్పితే పైదాకా వస్తుంది. 2 స్టెప్స్ తిప్పుకున్న తర్వాత టైమింగ్లోకి అయితే వచ్చింది, చూడొచ్చు.
ఎవరు లేరు, అందుకని నేనే తీయటం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో ఫ్లాష్ అయితే ఆన్ చేస్తాను, చూడొచ్చు. నీట్గా ఇక్కడ మార్క్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, 2 మార్క్స్. సో అవైతే స్ట్రైట్గా ఉండాలి. సో స్ట్రైట్గా పెట్టుకొని ఇంజిన్ బోల్ట్స్ అయితే రిమూవ్ చేసుకోండి. చూడొచ్చు, మిషన్తో అయితే తీస్తున్నాను. నీట్గా టైమింగ్ ప్లేట్ కూడా 4 నెంబర్ అలంక్స్ అయితే వస్తాయి. 4 నెంబర్ అలంకితోటి అయితే నీట్గా రిమూవ్ అయితే చేసుకోండి. తర్వాత హెడ్కి 4 బోల్ట్స్, అలాగే లోపల పక్క 10 mm బోల్ట్స్ 2 వస్తాయి. సో ఇదే టైమింగ్ ప్లేటు, అక్కడ 2 మార్క్స్ కనిపిస్తుంది కదా, సో అలాగైతే స్ట్రైట్గా పెట్టుకొని తీయండి. ఈ వీడియోలో వచ్చిన కంప్లైంట్ ఏంటంటే హెడ్ కూడా కాదు, సో పిస్టన్ అయితే ఫుల్గా సీజ్ అయిపోయింది. సో నార్మల్గా చెక్ చేస్తే పిస్టన్ సీజ్ అయిందని ఎవరికైతే అర్థం అవ్వదు, ఎందుకంటే కంప్రెసర్ పర్ఫెక్ట్గానే ఉంది. సో వెహికల్ స్టార్ట్ అవ్వాలంటే కంప్రెసర్ ఉండాలి, బట్ దీనికి కంప్రెసర్ ఉంది అయినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు. సో ఈ వీడియోలో అయితే పిస్టన్ కండిషన్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఈ సుజుకి యాక్సెస్కి రేర్ కండిషన్స్లో అయితే ఇలా వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇది 4వ వెహికల్ చేయటం. ఇంతకుముందు 3 వెహికల్స్ చేశాను, సేమ్ కంప్లైంట్. సో దానివల్ల అయితే ఓపెన్ చేశాను. చూడొచ్చు, ఫుల్గా కార్బన్ అయితే ఫామ్ అయిపోయి ఉంది. నీట్గా హెడ్ అయితే పక్కన పెట్టేసి బోర్ అయితే రిమూవ్ చేస్తాను, చూడండి. సో పిస్టన్ చుట్టానికి బాగానే ఉంది, జస్ట్ కార్బన్ ఫామ్ అయింది అంతే. ఇప్పుడు పిస్టన్ ఫుల్ బోర్ అయితే బయటికి తీసి చెక్ చేద్దాము. బోర్ అయితే బయటికి లాగేసి చూస్తే పిస్టన్ అయితే ఫుల్గా సీజ్ అయింది. కింద పక్క ఏం లేదు, కానీ పై పక్క చూడొచ్చు ఫుల్గా అయితే సీజ్ అయిపోయింది. సో ఇలాగే స్టార్ట్ చేయడం వల్ల క్రాంక్ కూడా ఫుల్గా ప్లే అయితే వచ్చింది. సో కస్టమర్కి అయితే చెప్పాము సార్ ఫుల్ ఇంజిన్ చేసుకోవాలని. సో దీని నెక్స్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని నెక్స్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి అయితే ఫుల్గా సపోర్ట్ అయితే చేశారు. సో ఫ్యూల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలి షైన్కి అనేసి వీడియో చేశాను. సో దానికి బేసిక్స్ రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్ ఉన్నా సో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేనైతే దానికి రిలేటెడ్ వీడియో అయితే తీసి పెడతాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.